ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. సో వీడియో ఏంటంటే ఫుల్ వర్షం ఫ్రెండ్స్. ఆ వర్షానికి పైన అది మేము థర్మాకోల్ షీట్ వేసుకుంటాము. సో హీట్ ఎక్కువ తలగకుండా కూలిపోయింది సడన్గా. సో గల్లీ అంతా వాటర్ ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా చిరాకులు వేస్తుంది. అసలు తగ్గుతలేదు వర్షం. కొంచెం ఇప్పుడు తగ్గినట్టు కొట్టింది. తగ్గిందాడో మీకు వీడియో తీస్తున్నా. ఎంత చిరాకులు వేస్తుంది అంటే అంత చిరాకులు వేస్తుంది నాకు. అందుకే వర్షాకాలం అంటే అస్సలు నచ్చదు. సో వంట రూమ్ చూడండి, మొత్తము పెద్ద వరదలాగా అయిపోయింది. సో పైనుంచి కారుతున్నాయి. ఇల్లు రిపేరింగ్ చేపిద్దాం అని అనుకుంటూనే ఉన్నాము. సో ఎప్పుడు పరిస్థితి అనుకూలించట్లేవు. అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంది. సో మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా నాలాగా? సో కిచెన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ తడిసిపోతున్నాయి. సో వీటికి మూతలు అనేటివి చాలా టైట్గా పెడుతున్నా. సో ఇక నాకు వేరే ఆప్షన్ లేదు. చూడండి మొత్తం వాటరే. నాకు అందుకే వర్షాకాలం అస్సలు నచ్చదు. ఈ పిల్లలు ఒకటే సతాయిస్తూ ఉంటారు. మమ్మీ అని ఒకటే సావగొడతారు. దానికి తోడు ఈ పని డబల్ పని. సడన్గా కూలిపోయింది అసలు. మేమైతే సడన్గా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా. సడన్గా దప్పుమని సౌండ్ వచ్చింది. ఏందని చూస్తే పైన థర్మాకోల్ షీట్ అనేది చినిగేది, బ్రేక్ అయిపోయింది. సో చాలా భయపడ్డా పిల్లలు, నేనైతే. మేము బెడ్ పైన కూర్చొని సరదాగా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాం. సడన్గా బ్రేక్ అయిపోయింది. చాలా భయపడిపోయినా నేనైతే. బాటిల్ ఉండదు టేబుల్ పైన, బాటిల్ కూడా సడన్గా కింద పడిపోయిన సౌండ్ ఎట్లా వస్తుంది మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో చాలా భయం వేసేసింది ఒకటేసారి ఏమైంది అన్నట్టు. సో కిచెన్, బెడ్రూమ్ మొత్తం సర్వనాశనం చేసేస్తుంది ఈ వర్షం వచ్చినప్పుడల్లా. సో బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్, తొందరగా అంతా సెట్ అవ్వాలని. సో రిపేరింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక్కొక్కసారి ఏమో మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తాం కదా ఇల్లు, ఎందుకు మళ్ళీ రిపేరింగ్ చేసి డబ్బులు వేస్ట్ అని ఆలోచన. ఇట్లా అనుకుంటానే ఇప్పుడు 3-4 years అవ్వొస్తుంది. ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందా, ఇల్లు రిపేరింగ్ అవుతుందా అనేది ఇంకా అర్థం అవుతలేదు. సో జాబ్ పరంగా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంది. సో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అసలు ఎక్కడ అర్థం అవుతలేదు. సో మిగతా సీజన్స్లో ఏం కాదు కానీ వర్షాకాలంలో అయితే చాలా చిరాకులు వేస్తుంది. ఉప్పు డబ్బా, చక్కెర డబ్బా, చాయ్ పత్తి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటి మీద పడేటప్పుడు టైట్గా పెట్టడం ద్వారా లోపలికి వాటర్ వెళ్తలేవు. మొత్తం వాటరే. సో బయట కూడా జర్నీ చేసేవాళ్ళు కేర్ఫుల్గా ఉండండి. ఎంత వర్షం అంటే అంత వర్షం వస్తుంది. ఒక దయ్యంలాగా వచ్చేస్తుంది అసలు ఆ వర్షం. సో పిల్లలు కూడా జాగ్రత్త, కేర్ఫుల్గా చూసుకోండి. ఇక వర్షాకాలం వచ్చిన దానికి ఒకటే సర్దులు, దగ్గులు, ఒకటే అవే వస్తూనే ఉంటాయి. సో ఈ స్వెటర్స్, క్యాప్స్ పెట్టండి, కేర్ఫుల్గా చూసుకోండి. వాళ్ళకైతే క్యాప్లు పెట్టేసిన. సో ఒక పెద్ద బొగానే పెట్టేసిన ఇక టేబుల్ పైన వాటర్ వస్తున్నాయి కదా అని. నేను ఆ పైన బ్రేక్ అయింది ఆఫ్ ఉన్నాయి కదా, అవి తీద్దామంటే భయం అవుతుంది. అది ఎందుకంటే పవర్ ఉంది కదా, లైట్ బుగ్గా, అది ఏమైనా ముడితే షాక్ రాగలదని భయం అవుతుంది. సో మా ఆయన వచ్చే వరకు నేను దాన్ని ఏం టచ్ చెయ్యను. ఆయన వచ్చి రావాలి, అది చూడాలి, అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. ఆయన వచ్చే తీస్తాడు. ఇక అప్పటిదాకా నేను తీయదాన్ని. చూద్దాం. మొత్తం చినిగిపోయింది ఇల్లంతా, కంపు. సో మొన్ననే ఫ్రైడే ఇల్లు కడిగేసిన, మళ్ళీ ఈరోజు కంపు అయిపోయింది. మళ్ళీ ఇక మంచి వాటర్ వేసి మళ్ళీ కడగాలి. ఇక సో నాకు ఇదంతా క్లీన్ చేయడానికి జస్ట్ ఒక 1/2 hour పట్టింది ఫ్రెండ్స్. ఇదంతా క్లీన్ చేయడానికి ఒక దిక్కు పిల్లలు సతాయిస్తున్నారు, వాళ్ళని చూసుకుంటూ ఇల్లు క్లీన్ చేయడం అంటే పెద్ద తలకాయ నొప్పి. పిల్లలు ఉన్న ఫ్యామిలీ మొత్తం ఇదే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటే సతాయించడు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టాలు తప్పాయి, ఎప్పుడు తీరుతాయో ఏమో.
దేవుడేమో ఉన్నోళ్ళకే డబ్బులు ఇస్తాడు, లేని వాళ్ళకి మాత్రం ఇయ్యడు. ఆ దేవుడేందో ఏంటో. ఉన్నోళ్ళని ఇంకా పైకి లేపుతాడు కానీ లేని వాళ్ళని మాత్రం లేపాడు. లేని వాళ్ళని ఇంకా కిందికి తొక్కేస్తాడు. ఈ వర్షాకాలం వచ్చిందనుకో మన కాళ్ళు ఒకటే పగులుతాయి. ఇక వాటర్కి ఎక్కువ వాటర్లో ఉంటుంది కదా, ఇక ఒకటే పగులుతాయి. వేళ్ళ మధ్యలో ఇట్లా రెడ్ సర్కిల్ టైప్ వచ్చి ఒకటే మంట మంట. మీకు కూడా ఉందా ఈ ప్రాబ్లము? కామెంట్ చేయండి. సో సిటీ ఇక్కడే కదా, మల్కాజిగిరిలోనే మౌలాలి నగర్ సిటీ అంతా ఇదే వర్షం అంట. సో మా ఆయన కూడా ఆఫీస్ నుంచి వీడియో తీసి పెట్టాడు. చూడండి ఎట్లుందో పరిస్థితి వెదర్. సో కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా? సో వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.